విశాఖ జిల్లా జీవీఎంసీ 88వ వార్డులో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం చిన్నారులచే ప్రదర్శించిన సాంస్కృతిక విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆర్గనైజర్స్ గన్ దాట్ల శంకరరావు తమ గ్రామంలో 9 సంవత్సరాల నుంచి దుర్గా శరణ్ గన్రెడ్డి సురేష్ కుమార్ ఆనంద్ వరలక్ష్మి గ్రామానికి చెందిన ప్రజలు తదితరులు అలాగే అమ్మవారి కట్టాలు బయటికి వెళ్ళి అమ్మవారు చూసి బయటికి వెళ్ళిన తర్వాత మీరు బయటికి వెళ్ళాలి. గట్టాలు వచ్చి కానీ మీరు ఇచ్చుకున్నా వెళ్ళిపోవడానికి కుదరదు. అక్కడ గట్ట ఇచ్చుకొని అమ్మవారిని దసరా ఉత్సవాలు 2025 శ్రీ దేవి నవరాత్రి మహోత్సవాలు కీర్తిశేషులు గంతకూరు మాధవరావు గారి ఆధ్వర్యంలో 2020 జరిగేవి. తదనంతరం ఆయన కుమారుడు శివకుమార్ గారి ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకుంటాం. అలాగే ఈరోజు కార్యక్రమం కుంకుమ పూజ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాం. దీన్ని సహకరిస్తున్న గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సుమారు 1000 మంది భక్తులు 500 మంది భవానీలు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా 88వ వార్డు పెదనారు గ్రామంలో ఈరోజు దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా అగ్నిగుండం అనే కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ 9 నవరాత్రులు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. నిన్నే ఈ యొక్క దుర్గాదేవి ఉత్సవాల సందర్భంగా కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది. మరియు 4వ తారీఖుని అనగా 10వ నెల భారీ అన్నసంతర్పణ దాదాపు 5000 మంది జనాభాతో భారీ అన్నసంతర్పణ జరుగుతుంది. మరియు అదే రోజు సాయంత్రం 6 గంటల నుండి భారీ మందుగుడి సామాగ్రి మరియు చిరుతలు కోలాటాల ప్రోగ్రాంతో అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవాలు గత 38 సంవత్సరాలుగా విజయంగా జరుపుతున్నాం. కీర్తిశేషులైన మా నాన్నగారైన గంతకూర మాధవరావు గారు
స్వర్గస్థులై 2020 నుండి ఇప్పటి వరకు కమిటీ సభ్యులు 40 గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఎల్లప్పుడూ దుర్గాదేవి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం మేము ఎప్పుడూ జయప్రదం చేస్తున్నాం అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.